వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఒక్క సంతకం, అవును ఒక్క సంతకం, చేత్తో సింపుల్గా రాసి పడేసిన ఒక్క సిగ్నేచర్ జీవితాలను ఛిద్రం చేసింది. వెనుక ముందు ఆలోచించకుండా 4 డబ్బులు వస్తున్నాయనే ఆశతో అధికారులు చేసిన ఆ సంతకం ఇప్పుడు నాటి శాపం నేటి పాపంగా, నాటి పాపం నేటి శాపంగా మారిపోయింది. అధికారుల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. కీలకమైన పదవుల్లో ఉన్న అధికారులు ఇప్పుడు కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును, ఒక చిన్న సంతకం, ఒక మామూలు సంతకం, వెనుక ముందు ఆలోచించకుండా డబ్బులకు ఆశపడి చేసిన సంతకం. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు ఆ సంతకం ప్రకంపనలు రేపుతోంది. అనేక మంది అధికారుల జీవితాలకు శాపంగా మారింది. అవును, ఒకే ఒక్క సంతకం జీవితాల్ని నాశనం చేసింది, కొంపలను కూలుస్తోంది. దూకుడు మీదున్న హైడ్రా హైదరాబాద్ పరిసరాల్లోనూ, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనూ కలకలం రేపుతున్న, ప్రకంపనలు రేపుతున్న హైడ్రా ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. చెరువుల ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా అసలు ఆ చెరువుల ఆక్రమణకు కారకులెవరు? ఆ చెరువుల ఆక్రమణలో అనుమతులిచ్చిన అధికారులెవరు? వారిపై ఆరా తీస్తోంది. ఇప్పటికే 6 అధికారులను టార్గెట్ చేసింది. వారిపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదు చేయించింది. అంటే కీలకమైన పదవుల్లో మున్సిపల్ అధికారులు, రికార్డ్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులు, ఇరిగేషన్ అధికారులు, వీళ్ళంతా ఇప్పుడు హైడ్రా రాడార్లో ఉన్నారు. హైడ్రా వీరిపై కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికిప్పుడైతే 6 కేసు నమోదు చేశారు. మరికొంతమందిపై కూడా కేసులు నమోదు చేసి వారిని శిక్షించేందుకు హైడ్రా కసరత్తు చేస్తోంది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇలా అక్రమ నిర్మాణాలకు ఎందుకు అనుమతులు ఇచ్చారు? అసలు ఏం జరుగుతుంది? మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం కల్పించిన అన్ని సదుపాయాలు అనుభవిస్తున్నారు. ప్రభుత్వం మిమ్మల్ని బాగానే పెంచి పోషిస్తోంది. మరి ఇలా అక్రమ నిర్మాణాలకు ఎందుకు అనుమతులు ఇచ్చారు? ఆ సంతకం పెట్టే ముందు మీ కుటుంబం గుర్తుకు రాలేదా? ఇప్పటికిప్పుడు ఇది నడుస్తుంది కానీ రేపు సమస్యగా మారొచ్చన్న ఆలోచన మీకు రాలేదా? మీకు కుటుంబం ఉంది, భార్య, బిడ్డలున్నారు. మీ కుటుంబంలో అన్న, చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న అందరూ ఉన్నారు. వారెవరూ మీకు గుర్తుకు రాలేదా? 4 డబ్బుల కోసం, ఏదో కొంత వెసులుబాటు, కొంత ధనం వస్తుందనే ఆశతో ఆ ఒక్క సంతకం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ సంతకం చేసే ముందు మీ జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ఒక్కసారి కూడా ఆలోచించుకోలేకపోయారా? ఈ వ్యవహారం ఆ 6 ముగిసిపోదు. ఇంకా చాలా మంది అధికారుల పేర్లు బయటికి వస్తాయి. హైడ్రా వారందరిపై ఇప్పుడు కేసులు నమోదు చేయిస్తుంది. రేపు హైడ్రా స్వంతంగా వారిపై కేసు నమోదు చేస్తుంది. అంటే ప్రభుత్వ విభాగాల్లో చాలా మంది ఉన్నారు ఇలా సంతకాలు చేసిన వాళ్ళు. తమ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా, తమ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, తాము చేస్తున్న ఉద్యోగానికి అన్యాయం చేస్తూ, ప్రభుత్వం నుంచి అన్ని బెనిఫిట్స్ తీసుకుంటూ, లక్షల్లో అక్రమాలకు పాల్పడుతూ, లంచాలు తీసుకుంటూ ఈ సంతకాలు చేశారు. ఇప్పుడు ఈ సంతకాలు బయటకు వస్తున్నాయి. హైడ్రా మొత్తం వెలికి తీస్తోంది. అధికారులు ఇలా ఎందుకు చేశారు? ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన వేతనం తీసుకుంటూ, గౌరవమైన హోదా వెలగబెడుతూ, అన్యాయంగా చెరువు భూముల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తూ ఆ సంతకం ఎలా చేశారు? చాలా మంది అధికారులు రాజకీయ నేతల మోచేతి నీళ్లు తాగుతూ, వాళ్ళు పడేసే కుక్క బిస్కెట్లకు ఆశపడుతూ, ఇష్టం వచ్చిన రీతిలో వెనుక ముందు ఆలోచించకుండా, అది ఏ జాగా, ఏ స్థలం, ఎఫ్టీఏలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, దీనిపై ఉన్న ఫిర్యాదులేంటి, అభ్యంతరాలేంటి, ఇవేమీ ఆలోచించకుండా
నాయకులు చెప్పిందే తడువుగా సంతకాలు చేశారు, అనుమతులు ఇచ్చేశారు. మరి రేపు ప్రభుత్వం మారుతుంది, కొత్త పార్టీ వస్తుందన్న ఆలోచన మీకు రాలేదా? ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా, ఇప్పుడు గనక అలాంటి సంతకాలు చేసిన వాళ్ళు కూడా రేపు పరిస్థితి మారవచ్చు. రాజకీయ నేతలకు చెంచాగిరి చేస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడిన అధికారులకు ఇప్పుడు తిప్పలు తప్పేలా లేదు. ఎందుకంటే హైడ్రా వీరందరి పని పట్టేందుకు పూర్తి రంగం సిద్ధం చేసింది. వందల సంఖ్యలో అధికారుల పేర్లు బయటికి రానున్నాయట. హైడ్రా వీరందరిపై కేసు నమోదు చేసి వీరిని జైలుకు పంపే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అక్రమంగా సంతకాలు పెడుతూ కేసులు ఎదుర్కొంటున్న అధికారులపై ఇప్పుడు జనానికి ఏమాత్రం సానుభూతి లేదు. జనం వీరిని అసహించుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంతకాలు పెట్టే అధికారులు ఒక్క విషయం ఆలోచించండి, జనం ఎప్పుడు మీ పక్షాన ఉండరు. ఎందుకంటే ఇలా సంతకాలు చేసేవాళ్ళు పేదలను దోచుకుంటారు, రాజకీయ నేతలకు చెంచాగిరి చేస్తారు. ఇప్పుడు ఈ 6గురిపై కూడా ప్రజల్లో ఎలాంటి సానుభూతి లేదు. బాగా జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా జరగాల్సిందేనంటూ హైడ్రాకు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటి ప్రభుత్వంలో కూడా అలా ఎవరైనా ఉంటే, రాజకీయ నేతలకు గులాంగిరి చేస్తూ సంతకాలు చేస్తే రేపు మీకు ఇదే పరిస్థితి రావచ్చు.